హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అయితే మేము ఈరోజు అయితే టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అంటే మా కాలేజ్కి దగ్గరలో ఉన్న టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తాము ఎవ్రీ సాటర్డే అయితే. ఇంకా నేనైతే ఇంట్లో అయితే పూజ అయితే చేసేసాను. ఆ రోజు అత్తమ్మ మామయ్య బయటికి అయితే వెళ్ళారు, ఇంకా మేమే ఉండే. సో అందుకని ఇంకా నేను అంశు ఇంకా మా హస్బెండ్ ముగ్గురం అయితే వెళ్తున్నాము. రిషి అయితే ఇంకా స్కూల్కి అయితే వెళ్ళాడు, ఇంకా వాడు లేడు కాబట్టి మేము ముగ్గురం అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా టెంపుల్కి వెళ్తే ఎంత బాగుంటుంది కదా, చాలా బాగుంటుంది. ఎవ్రీ సాటర్డే అలా వెళ్తాం కదా, ఏంటో తెలియని హ్యాపీనెస్. ఏంటంటే మనం ఎవ్రీడే వెళ్ళకపోయినా సరే ఇలా వీక్లీ వన్స్ అలా పెట్టుకున్నాం అనుకో, ఆ రొటీన్ అనేది బాగుంటుంది మన లైఫ్లో కూడా. ఇంకా ఇక్కడ వెంకటేశ్వర స్వామిని అయితే చాలా బాగా డెకరేషన్ అయితే చేశారు. ఇంకా మేమైతే దర్శనం చేసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయాము. అప్పటికి మేము చాలా లేట్గానే వచ్చాము, 10:30 ఇలా అయిపోయింది అన్నట్టు. సో టెంపుల్కి వచ్చేసరికి ఇంకా మేమైతే లంచ్ చేసేసి అలా పడుకొని లేసి మళ్ళీ షాపింగ్కి అయితే వెళ్దాం అనుకున్నాము. ఇంకా మా రిషి అయితే వచ్చేసాడు స్కూల్ నుండి వెళ్ళి. ఇంకా మ్యాక్స్ సేల్ అయితే నడుస్తుంది కదా, సో ఎంతమందికి తెలుసు మ్యాక్స్ సేల్ నడుస్తుందని. ఇంకా మా హస్బెండ్ అయితే సో మ్యాక్స్ సేల్ నడుస్తుందని తెలిసి ఇంకా మమ్మల్ని తీసుకెళ్ళడానికి అయితే మళ్ళీ వచ్చి షాపింగ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ బాగున్నాయి, చాలా బాగున్నాయి డ్రెస్సెస్ అయితే. పిల్లలకైతే చాలా బాగుంటాయి. ఇంకా మా పిల్లలు అయితే ఎక్కువ టీషర్ట్సే వేసుకుంటారు కాబట్టి ఇంకా మేము ఎక్కువ టీషర్ట్స్ అలా తీసుకున్నాము. వాళ్ళకి షర్ట్స్ అంతా నచ్చవు ఎందుకు మరి. సో ఏవి షర్ట్స్ తీసుకున్నా కూడా వాళ్ళు వేస్ట్ చేసేస్తారు, వేసుకోకుండా అవి చిన్నగా అయిపోతాయి, అలా అయితే అవుతుంది. ఇంకా ఇక్కడ 99 రూపీస్, 199, 399 అలా అయితే ఉంది ఆఫర్ అయితే. సో ఇంకా మన లేడీస్కి కూడా చాలా బాగున్నాయి. టీషర్ట్స్ అయితే నేను ఒక 2 తీసుకున్నాను, చాలా బాగున్నాయి అసలు టీషర్ట్స్ కూడా. సో ఇక్కడైతే నేను ఇక్కడ ఒక పీచ్ కలర్ టీషర్ట్ అయితే ఉంది. సో ఇది చాలా బాగుంది అసలు. ఇది నేను వేసేసుకున్నాను, నాకు చాలా బాగా అనిపించింది ఆ టీషర్ట్ అయితే. ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా నాకు ఈ రోల్డ్ గోల్డ్ కమ్మలు పెట్టుకోవడం అంత అలవాట్లేదు, మొత్తం నొప్పి అయిపోయింది చెవి అయితే. ఇంకా ఇక్కడ షూస్ కూడా చాలా బాగున్నాయి. నాకు 2 జతల షూస్ ఉన్నాయి, నేను అవే వేసుకోవట్లే అని ఇంకా నేనైతే తీసుకోలేదు. ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ కూడా మనకు 499కే అలా వస్తున్నాయి అన్నట్టు, బాగున్నాయి. ఇంకా నేను హ్యాండ్ బ్యాగ్ కూడా ఏం తీసుకోలేదు, నాతో ఉన్నవే నేను వేసుకోవట్లేదు అని. ఇంకా ఇవన్నీ మేము కొన్న డ్రెస్సెస్ అన్నట్టు. పిల్లలకే మ్యాక్సిమం ఎక్కువ తీసుకున్నాము, నేనేదో జస్ట్ 400 తీసుకున్నాను. సో ఇంకా మా షాపింగ్ అయితే అయిపోయింది. ఇంకా మేమైతే రిటర్న్ వెళ్తున్నాము. ఇంకా మా రిషికి వేరే తీసుకోవాలన్నట్టు, స్కూల్ స్టార్ట్ అయింది కదా, ఏంటంటే షూస్ తీసుకోవాలి వాళ్ళకి. ఎవ్రీ ఫ్రైడే రోజు అలా స్పోర్ట్స్ డే ఉంటుంది. సో షూస్ తీసుకుందామని మేమైతే బాటాకైతే వచ్చాము. బాటాలో అయితే చాలా బాగుంది కానీ కలెక్షన్ కానీ మా రిషి సైజ్ అయితే అంత దొరకలేదు. చాలా చూసాం అసలు, పెద్దగా నాన్న ఉన్నాయి, చిన్నగా నాన్న ఉన్నాయి. కరెక్ట్ ఉన్నాయేమో వాడికి నచ్చట్లేవు. వాడు ఇప్పుడు పెద్దగా అయిపోయింది కదా, వాడు డిసిషన్ తీసుకుంటున్నాడు వాడికి ఏది కావాలో. ఇంకా మా హస్బెండ్ ఒకసారి స్కూల్ షూ అయితే చూద్దామని చూశాడు, కానీ మా రిషికి స్కూల్లోనే ఇస్తారు షూస్ కూడా. సో అందుకని మేమైతే తీసుకోలేదు, జస్ట్ అలా చూసాము. ఇంకా బయటకు అయితే వచ్చేసాము. ఇంకా పక్కన ఇంకో బాటా అయితే ఉంది. సో ఆ షాప్కి అయితే వచ్చాము. అక్కడైతే బాగున్నాయి, అక్కడైతే మాకు దొరికినాయి. ఇంకా పిల్లలు అయితే అలసిపోయారు ఫుల్గా. మా మనిషి అయితే ఎక్కడ ఇలా సోఫాలాగా కనిపిస్తే అక్కడ పండుకుంటున్నాడు ఆ చైర్స్ల మీద. ఇంకా వాళ్ళైతే మేము ఈవినింగ్ 6:30కి అలా వెళ్ళాం కదా, 9:30 అలా అయిపోయింది మా షాపింగ్ అయిపోయేసరికి. ఇంకా అందుకనే వాళ్ళు చాలా అలసిపోయారు. ఇంకా మేము రిషికి అయితే ఈ షూస్ అయితే తీసుకున్నాను. మా మనిషి అయితే ఒక్కటి ఏడుపు, వాడికి కూడా షూస్ కావాలని, ఎందుకంటే వాడికి ఉన్నాయి తీసుకొని వేస్ట్ అయిపోతుందని మేము. సో ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసాం. మేము ఇంటికి వచ్చేసరికి 9:45 అలా అయ్యింది, ఆ టైం వరకు అయితే అయ్యింది. సో ఇంకా మా అత్తమ్మ మా అక్క అయితే వంట అయితే చేసేసారు. ఇంకా ఆ రోజైతే జొన్న రొట్టె అయితే చేస్తారు. ఇంకా ఫస్ట్ పిల్లలకైతే తినిపించేసాము. మా అత్తమ్మనేమో రిషికి తినిపించింది, నేనేమో అంశుకి తినిపించేసి తర్వాత నేను కూడా తినేసాను, మా హస్బెండ్ కూడా తినేసాడు అన్నట్టు. అప్పటికే మా అత్తమ్మ తినేసింది. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే అన్నట్టు. నెక్స్ట్ డే అయితే ఇంకా పిల్లలకి సండే కదా, ఆ రోజు హోంవర్క్ చేయించలేమనుకో అసలు చాలా ప్రెషర్గా ఉంటుంది. సాటర్డే రోజేమో వాళ్ళు హోంవర్క్ చేయరు, ఎందుకంటే మేము కూడా బయటికి వెళ్ళాము. కానీ ఇంకా హోంవర్క్స్ అయితే చేయలేరు. ఇప్పుడైతే చేశాక ఇంకా వాళ్ళకి తినడానికైతే పెట్టేశాను. ఇంకా వాళ్ళు హ్యాపీగా టీవీ చూసుకుంటూ
కొద్దిసేపు అలా తినేస్తారు. వాళ్ళ టీవీ టైం అన్నట్టు, ఇది లంచ్ టైం టీవీ టైం రెండు అయితే కలిసి వచ్చేసాయి. ఇంకా నేను కూడా తినేస్తాను చింతకాయతో. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే నేను నిన్న మేమైతే షాపింగ్కి అయితే వెళ్ళాం కదా, చాలా బాగున్నాయి అసలు. మ్యాక్స్లో అయితే సేల్ నడుస్తుంది, మీరైతే తప్పకుండా వెళ్ళి కొనుక్కోండి. చాలా రీజనబుల్ ఉన్నాయి ప్రైజెస్ అన్నీ కూడాను. ఇంకా ఏంటంటే పిల్లలకైతే చాలా బాగున్నాయి, ఇంకా ఉమెన్స్ కూడా చాలా బాగున్నాయి. నేనైతే కొన్ని తీసుకున్నాను, పిల్లలకైతే చాలానే తీసుకున్నాము. సో మీరైతే చూడండి, చాలా బాగున్నాయి, చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఇది మా రిషిది. సో వీళ్ళకి ఎక్కువ టీషర్ట్సే ఇష్టము. సో రిషిది కాదు, ఇది అంశుది ఇది 2 to 3 years. సో మా అంశు అయితే సన్నగా ఉంటాడు కాబట్టి ఇంకా అదొకటైతే తీసుకున్నాము. ఇంకా ఇది వచ్చేసి నేనైతే ఒక 4 అయితే తీసుకున్నాను. ఒక 2 టీషర్ట్స్ ఇంకా టాప్స్ అయితే 2 తీసుకున్నాను. మనకి టీషర్ట్స్ లూజ్గా ఉండాలి కాబట్టి కొంచెం నేను ఎక్సెల్ అయితే తీసుకున్నాను. ఇంకా ఇది వచ్చేసి 199 పడింది. ఇంకా మా అంశుది కూడా 199 పడింది. అసలు యాక్చువల్లీ ప్రైస్ అయితే ఇది 400, కానీ మనకు 200కే వచ్చింది ఆఫర్లో అయితే. సో నెక్స్ట్ వచ్చేసి ఇది నాది. ఇది కూడా మనం డైలీ వేర్కి బాగుంటాయి వేసుకోవడానికి అన్నట్టు. ఇంకా నేను ఇదైతే తీసుకున్నాను. ఇది కూడా మనకి అంతే 200లో అలా పడింది అన్నట్టు, కాదు 300 అలా పడింది. సో సేల్లో అయితే చాలా బాగున్నాయి. ఇంకా నాకు ఇదైతే కలర్ చాలా నచ్చింది. ఇది మనం జీన్స్ల మీద వేసుకుంటూ కూడా చాలా బాగుంటుంది ఇదైతే. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ఇది కూడా రెగ్యులర్గా వేసుకోవడానికి, ఇంట్లో మనం డైలీ స్కూల్కి వెళ్తాం కదా పిల్లలను తీసుకురావడానికి అట్లని, ఇది కూడా తీసుకున్నాను. ఇదైతే నాకు 200 అలా పడింది అనుకుంటా, 200 అలా పడింది. ఇది కూడా బాగుంది అసలు వేసుకుంటే మాత్రం. సో నెక్స్ట్ వచ్చేసి ఇది మా రిషికి డైలీ వేర్ టీషర్ట్స్ అన్నట్టు, ఇంకా ఇంట్లో వేసుకోవడానికి బాగుంటాయి కదా, అందుకని ఇది ఒకటి తీసుకున్నాను. ఇంకా మేము ఏది తీసుకున్నా కూడా అంశుకి రిషికి సేమ్ తీసుకుంటాము. ఇది అంశుకి ఇది 200 అలా పడింది అనుకుంటా, నా 100 రూపీసే, జస్ట్ 100 రూపీసే. మీరైతే తీసుకోండి వెళ్ళి, చాలా బాగుంది సేల్లో. మాత్రం క్లాత్స్ కూడా బాగుంటాయి, మ్యాక్స్లో అయితే బాగుంటాయి కదా. మ్యాక్సిమం అయితే మేము మ్యాక్స్లోనే తీసుకుంటాము, ఇంకా బ్రాండ్ ఫ్యాక్టరీలో, ఈ రెండిట్లో అయితే తీసుకుంటాము. ఇదైతే ఇది కూడా 200 పడింది. ఇది రిషిది. ఇదైతే అంశుది. ఈ టీషర్ట్స్ అన్నీ 100 రూపీసే పడినాయి, ఆరెంజ్. ఇంకా ఇది కలర్ ఒకటి, ఇది కూడా 100 రూపీసే పడింది అంశుకి. ఇది కూడా అంశుకే, బాగుంది కదా ఎల్లో. వీళ్ళకి కలర్స్ డేస్ ఉంటాయి కదా, సో అన్ని కలర్స్ అయితే తీసుకున్నాము. ఇట్లా వైట్ డే, బ్లాక్ డే, రెడ్ కలర్, ఆరెంజ్ కలర్, ఇలా డేస్ అయితే ఉంటాయి కదా స్కూల్స్లో, అందుకనే అలా అయితే తీసుకున్నాము. ఇంకా ఇది ఒకటి వచ్చేసి రిషికి. మా రిషికి కాలర్ టీషర్ట్స్ బాగుంటాయి, అందుకనే అలా తీసుకున్నాము. సో ఇది కూడా రిషికే, ఇది కూడా 200 పడింది. ఇలా మనం బయటికి వేసుకొని వెళ్తే పిల్లలకు బాగుంటుంది. ఇదైతే పీచ్ కలర్, ఎంత బాగుందో అసలు, ఎక్సలెంట్ ఉంది ఈ కలర్, నాకైతే చాలా నచ్చింది ఇది. సో ఇది కూడా రిషికే, బాగున్నది కూడా వాడికి వేస్తే. ఇది కూడా రిషికే, ఇది కూడా రిషిదే. ఇది కూడా 200 పడింది. ఇవన్నీ కాలర్ టీషర్ట్స్ అన్నీ మాత్రం 200 పడినాయి. ఇలా రౌండ్ నెక్ ఉన్నదేమో 100 రూపీస్ పడింది. ఇదేమో అంశుకి. ఇంకా ఇది రిషికి మొత్తం ఇట్లా కాలర్ టీషర్ట్స్, అంశుకేమో రౌండ్వి. అంశు కూడా కొన్ని తీసుకున్నాము. ఇంకా ఇది ఒకటి, ఇది కూడా అంశుదే. అంశు అని ఒక సైడ్, రిషి అని ఒక సైడ్ వేస్తున్నా నేను. ఇది కూడా అంశుదే. ఇది అంశుకి ఎల్లో కలర్ ఉంది కానీ తీసుకున్నా, కానీ ఈ ప్రింట్ నాకు చాలా నచ్చింది, అందుకని ఇంకో ఎల్లో కూడా తీసేసుకున్నాను. ఇది కూడా అంశుదే. ఇది రిషిది, ఈ ఎల్లో రిషిది. ఇది కూడా 100 రూపీసే పడింది, బాగున్నాయి. ఇది మా అంశుకి. ఇలాంటిది రిషి కూడా తీసుకున్నాము, అంశు కూడా తీసుకున్నాం. ఇంకా తీసిన కొద్ది వస్తూనే ఉన్నాయి కదా. ఇది రిషికి, ఇది డైలీ వేర్కి అన్నట్టు రిషి కూడా తీసుకున్నాము. మా పిల్లలు ఎక్కువ షర్ట్స్ వేసుకోరు, ఎందుకో వాళ్ళకి నచ్చదు. టీ షర్ట్స్ వేసుకుంటారు, ఆ షర్ట్స్ తీసుకురావాలి మళ్ళీ ఎవరికో వేరే వాళ్ళకి ఇచ్చేయాలి, అలా అయిపోతుంది. ఇంకా అందుకని మ్యాక్సిమం టీ షర్ట్స్ తీసుకోవడానికే చూస్తున్నాం. ఇది రిషిది.
ఇంకా రిషిక్ అయితే 2 షర్ట్స్ కూడా తీసుకున్నాం. ఇదైతే ఎంత బాగుందో అసలు, రిషిక్ వేస్తే సూపర్ ఉండే. సో ఇది కూడా మాకు 250 అలా పడింది అనుకుంటా షర్ట్. చాలా బాగుంది ఇది, ఇలా కార్డ్స్ అలా వచ్చి బాగుంది ఇది. ఇంకా ఇది కూడా రిషిది, ఈ బ్లూ రిషిదే. ఇంకా ఆ బ్లూలోనే అంశు కూడా తీసుకున్నాండి, ఇది అంశుది. మ్యాక్సిమం బట్టలన్నీ మ్యాక్స్లో తీసేసుకున్నాము. అప్పుడైతే మనకు పండగలకి బర్త్డేలకి మాత్రమే మనకి కొత్త డ్రెస్సెస్ వచ్చేవి, కానీ ఇప్పుడు అట్లా కాదు, ఎప్పుడు పడితే అప్పుడు కొత్త డ్రెస్సులు కొనుక్కోవడమే. అలా అయితే అవుతుంది కదా. అంటే ఏంటంటే మనమేమో ఒట్టి దసరాకి, బతుకమ్మ పండుగకి, బర్త్డేకి ఇలానే కొంటుండే. ఇప్పుడు ఏంటంటే పండగల కొనకుండా నార్మల్ టైం మొత్తం కొనుక్కొని పండగలకి అవే బట్టలు వేసేస్తున్నాం, అలా అయిపోతుంది. మా మమ్మీ వాళ్ళు అయితే అలాగే కొనిపించేవాళ్ళు. మాకైతే చిన్నగా ఉన్నప్పుడు అయితే పండగలకు మాత్రం కొనిచ్చేవాళ్ళు. ఇప్పుడు మా పిల్లలకి ఇన్ని డ్రెస్సెస్ కొనించినా కూడా వాళ్ళకి ఎగ్జైట్మెంట్ కూడా ఉండదు. మనము అప్పుడేమో 1-2 డ్రెస్ కొనిపించినా కూడా అప్పుడు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుండే అసలు, వావ్ ఇన్ని ఉన్నాయి కదా అని. అంటే ఆ డ్రెస్సెస్ చూసి మనం ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుండే. కానీ ఇప్పుడు పిల్లలైతే అట్లా కాదు, మా పిల్లలైతే అస్సలే కాదు. ఇంకా ఏంటంటే వీటికి పాయింట్స్ అయితే మేము మొన్న రీసెంట్గా తీసుకున్నాము. సో అందుకని ఇప్పుడు అయితే తీసుకోలేవు, ఇంకా షర్ట్స్ ఒకటే తీసుకున్నాం అన్నట్టు. ఎందుకంటే షార్ట్స్ ఇంకా జీన్స్ అయితే ఉంది, సో అదైతే మీకు చూపెట్టలేదు. ఇంకా నేను ఈ టీషర్ట్ అయితే చూపించడం మర్చిపోయినా. ఇది కూడా ఎంత బాగుందో అసలు, వేసుకోవడానికైతే సూపర్గా ఉంది. మనం జీన్సెస్ మీదకి వేసుకుంటే చాలా బాగుంటుంది కదా. నేను చాలా లూజ్గా వేసుకుంటే బాగుంటుంది అన్నట్టు కొంచెం పెద్ద సైజ్ అయితే తీసుకున్నాను, కానీ చాలా బాగుంది ఇదైతే. నేను వేసుకుంటున్నప్పుడు నేను దీని క్లిప్స్ కూడా మీకు యాడ్ చేస్తాను, చూడండి. చూపించడం మర్చిపోయాను. మా రిషికి అయితే మేము బాటా కూడా వెళ్ళాం కదా, సో బాటాలో అయితే మేము రిషికి స్పోర్ట్స్ డే, ఎవ్రీ ఫ్రైడే రోజు అయితే స్పోర్ట్స్ డే ఉంటుంది వాళ్ళకు. సో అందుకని ఇంకా 1 ఇయర్కి ఒకసారి షూస్ మార్చాల్సి వస్తుంది. అసలు మొత్తం చింపేస్తాడు వాడు, మొత్తం ఖరాబ్ చేసేస్తాడు. అందుకని ఈ ఇయర్ మళ్ళీ తీసుకున్నాము ఈ షూస్. అయితే బాగున్నాయి కదా, చాలా బాగున్నాయి. అయితే 1 కాల్ కూడా చాలా బాగా ఫిట్ అయినాయి. ఇంకా ఈ కలర్ అయితే మా రిషికి చాలా నచ్చినాయి. ఇంకా మా అంశుకు ఉన్నాయని ఇంకా మేమైతే తీసుకోలేము. అంశు అయితే అలానే ఉంటాయి, కానీ మా రిషి అయితే మొత్తం ఖరాబ్ అయిపోతాయి ఏవైనా కూడా, అప్పుడే పార్ట్ చేసేస్తాడు వాడైతే. సో ఇవైతే మేము బాటాలో తీసుకున్నాం, బాగున్నాయి. ఇవి 800 అలా పడ్డాయి అన్నట్టు ఈ షూస్ అయితే, చాలా బాగున్నాయి. కానీ ఇవన్నీ అంశువి. ఇంకా ఈ వైట్ కలర్ ఉంది కదా, ఇవన్నీ రిషివి. ఇంకా ఇవేమో నావి, ఈ 4 టాప్స్ నావన్నట్టు. ఇంకా రిషికి స్పోర్ట్స్ షూస్, ఇవన్నీ అన్నట్టు మేము చేసిన షాపింగ్ అయితే. సో మొత్తం మీద ఇవన్నీ షాపింగ్ చేసామన్నట్టు మేమైతే. చాలానే కొనేసాం ఈసారి అయితే, కానీ ఒక 6 months వరకు అయితే కొనే అవసరం ఉండదు పిల్లలకైతే. 6 months కాకపోయినా అట్లీస్ట్ ఒక 4-5 months అన్నా కొనుక్కొని ఉంటాం. సో అంతే అండి ఈరోజు నా వ్లాగ్. మీకు కనుక నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇలాగే ఇంకా మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను, మీరైతే తప్పకుండా చూడండి. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.